ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జున్నూస్ వరల్డ్. మా జున్నుది ఫస్ట్ ట్రైన్ జర్నీ. మేమందరం గోకర్ణ వెళ్తున్నాం. ట్రైన్లో అల్లరి చేస్తుంది కావచ్చు, జర్నీ డిఫికల్ట్ అవుతుంది కావచ్చు అని చాలా టెన్షన్ పడ్డాం. ఎందుకంటే 3 hours జర్నీకే తను అసలు సపోర్ట్ చేయదు వరంగల్ వెళ్తుంటే హైదరాబాద్ నుంచి. సో అలా ట్రైన్లో కూడా అలానే చేస్తుందేమో అని మస్తు టెన్షన్ పడ్డాం. కానీ మేము ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళతో వెళ్తున్నాం కాబట్టి చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళతో చాలా బాగా కలిసిపోయింది. ఎలాంటి ప్రాబ్లం లేకుండా మా జర్నీ మంచిగా జరిగింది. అక్కడ నైట్ మేము చిట్స్ ఆడుకొని ట్రైన్లో మంచిగా ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ 6:30, 7 అయింది మేము అక్కడ దిగేలోపు. సో వాళ్ళు మాకు మినీ బస్ అరేంజ్ చేశారు. మినీ బస్లో మేము రివర్ రాఫ్టింగ్కి వెళ్తున్నాం. పాటలు పెట్టుకుంటే మా జున్ను ఆ పాటలకి డ్యాన్స్ వేస్తుంది అన్నట్టు, అందరితో డ్యాన్స్ వేపిస్తుంది. మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ రివర్ రాఫ్టింగ్కి వెళ్ళాం. నెక్స్ట్ డే ఫస్ట్ డే మార్నింగ్ రివర్ రాఫ్టింగ్కి నేను వెళ్ళలేదు. నాకు వాటర్ అంటే భయం. సో మా జున్నుని పట్టుకొని బయట నిల్చొని ఉన్నా. వాళ్ళందరూ రివర్ రాఫ్టింగ్కి వెళ్ళారు. వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. ఎందుకంటే వాళ్ళ వీడియోస్ ఫొటోస్ చూస్తే నాకు అలా అర్థమైంది. ఇది నార్మల్ బోటింగ్. అలా మా రెహనాతో వెళ్ళా నేను. कमान भैया इधर को करो, दिख रहा ही नहीं कुछ. इधर को करने के लिए रन करना है मैडम. हाँ रुक 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 1 सेकंड रुक. कमान 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 स्टैंड अप. गणेश जादू संजू देखा इधर जॉबिंग का खर्चो ग्रुप विचार देखा होगा हो ब्रो. రివర్ రాఫ్టింగ్ అయిపోయాక మేము డైరెక్ట్ రిసార్ట్కి వెళ్ళాం. రిసార్ట్లో వాళ్ళు మాకు రెయిన్ డ్యాన్స్, క్యాంప్ ఫైర్, ఇంకా స్విమ్మింగ్ పూల్ డ్యాన్స్ అని ఇలాంటివన్నీ అరేంజ్ చేశారు. అక్కడైతే రెయిన్ డ్యాన్స్, క్యాంప్ ఫైర్ అయితే చాలా బాగుంది. ఎక్కువ మేము క్యాంప్ ఫైర్ దగ్గర ఉన్నాం. అక్కడ ఫుల్ ఎంజాయ్ చేసాం. రెయిన్ డ్యాన్స్ దగ్గర ఇంకా మాతో వచ్చిన వాళ్ళు యూత్ వచ్చిళ్ళు అన్నట్టు, వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఫుల్ డ్యాన్స్ చేశారు చాలాసేపు. మ్యాక్సిమం 10-11 అయింది వాళ్ళ డ్యాన్స్ అయిపోయేసరికి. మా చెల్లి కూడా వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేసింది. మాకైతే ఈ ట్రిప్లో అందరూ ఫుల్ క్లోజ్ అయ్యారు, మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అందరూ ఒక్కొక్క ప్రొఫెషన్ అన్నట్టు, ఇంటీరియర్, ఫ్యాషన్ డిజైనర్, CA, బ్యాడ్మింటన్, ఇలా అని డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి అందరు చాలా క్లోజ్ అయ్యారు. నెక్స్ట్ డే మార్నింగ్ మేము వాటర్ ఫాల్స్కి వెళ్ళాం, విభూది వాటర్ ఫాల్స్కి. అక్కడ మా జున్ను అయితే మంచిగా నచ్చింది. అంటే అందరూ ఆ పాప నడుస్తుందని అందరు మోటివేషన్ లాగా తీసుకొని వాళ్ళు కూడా నడవడం స్టార్ట్ చేసిళ్ళు అన్నట్టు. Welcome to Junnus World. Hi guys, please subscribe. She is Rahana Jabin. She is her mother, Princess Noor Jahan. Princess Noor. I am the most beautiful handsome guy in this batch. Beautiful guy, handsome. Madam, మీరు sir-ఆ? Sir, మీరు madam-ఆ? And she is homeopathy doctor Pujita. Okay. Come Nana, daughter. చీకటి వస్తుంది ఇక్కడ. ఏం కాదు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఇప్పుడు చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ చిన్న చిన్న వాటర్ ఫాల్స్లో ఫుల్ ఎంజాయ్ చేశాక మా జున్ను కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది. నెక్స్ట్ నైట్ ఈ టెంపుల్కి వెళ్ళాం. ఆ టెంపుల్లో వీడియోస్ ఏం తీయలేదు, సో ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నా.
ఫోటో ఫోటో అట్లా తిరుగు. అంటే వ్యూ మాత్రం అదిరిపోయింది. ఎవరైనా వెళ్తే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే వ్యూ అంత బాగుంటుంది. ఫుడ్లో కూడా ఫుల్ ఎంజాయ్ చేసాము అందరం. అంటే ట్రావెల్ వాళ్ళతో వెళ్ళినా కూడా అందరం మాకు మంచి ఫ్రెండ్స్ అయ్యారని చెప్పాను కదా, వాళ్ళతో కూడా అందరం ఫొటోస్ తీసుకున్నాం. అంటే గ్రూప్ పిక్స్ లాగా అన్నీ తీసుకొని ఫుల్ ఎంజాయ్ చేసాం. ఇక్కడ చూడండి నాన్న కూతురు మంచిగా ఫోటోలు దిగుతున్నారు ఫోజులు పెట్టుకుంటా. ఇది అదే రోజు నైట్ మళ్ళీ క్యాంప్ ఫైర్ వేసుకొని మంచిగా పాటలు పెట్టుకొని చిల్ అవుతున్నారు అందరూ. నెక్స్ట్ థర్డ్ డే మేము మహాబలేశ్వర్ టెంపుల్కి వెళ్ళాలి. 5:30కి 6కి అలా వెళ్తే దర్శనం తొందర అవుతుంది అనుకొని అలా వెళ్దాం అనుకున్నాం. కాకపోతే ఎవ్వరు లేవలేదు. నైట్ మొత్తం చిల్ అయ్యారు కదా, సో మార్నింగ్ లేవడానికి చాలా లేట్ అయిపోయింది. సో అలాగే అట్లనే మళ్ళీ వ్యాన్ కూడా ఖరాబ్ అయిపోయింది. ఖరాబ్ అంటే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అని చెప్పారు. సో మేము అక్కడనే రిసార్ట్లో బీచ్ ఉందన్నట్టు అక్కడ మేము ఫొటోస్ వీడియోస్ అట్లా తీసుకున్నాం. మంచిగా వచ్చింది బీచ్లో ఫొటోస్ వీడియోస్ ఇట్లా. నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళాం. టెంపుల్లో వీడియోస్ తీయలేదు, జస్ట్ ఫొటోస్ అప్లోడ్ చేశాను. అక్కడే 11:30కి అన్నదానం పెట్టారు. సో ఓన్లీ వెజ్ పెడతారు కదా అన్నదానంలో. మా చెల్లి అసలు వెజ్ తినదు, ఓన్లీ నాన్ వెజ్జే తింటుంది. అది తినంది బయటికి రావద్దు అని చెప్పేసరికి మా చెల్లి అక్కడ కూర్చొని చచ్చిపోయింది. నెక్స్ట్ ఓం బీచ్కి వెళ్ళాం. హోమ్ బీచ్ బర్త్డే సెలబ్రేషన్స్ చేసాం. ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ అందరూ ఎలాగో క్లోజ్ అయిపోయారు కదా, వాళ్ళతో కూడా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుందని అక్కడే బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం. అంటే ట్రిప్ తర్వాత ఒక 3-4 డేస్కి మా జున్ను బర్త్డే ఉండే అన్నట్టు. అందుకే ఇక నెక్స్ట్ డే ఇదే మా లాస్ట్ డే ట్రిప్లో. సో ఇక రిటర్న్ వెళ్ళిపోతున్నాం మేము రైల్వే స్టేషన్కి వెళ్తుంటే ఇక మా ట్రిప్లో గణేష్ ఉంటాడు. తననైతే మేము ఫుల్ ఆడుకున్నాం ఆ 3 డేస్. రెహనా ఇంకా నేను మా చెల్లె ఫుల్ ఆడుకున్నాం అన్నట్టు. తనతోనే మాకు ఎంటర్టైన్మెంట్, తనతోనే ఫుల్ ఎంజాయ్ చేసాం పాపం. ట్రైన్కి వెళ్తుంటే ఇంకా మినీ బస్లో మంచిగా ఆడుకుంటూ పాటలు ఆడుకుంటూ వెళ్ళాం. If you like the video, please like, share and subscribe to Juno's World. Bye.